టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా విడుదలైన నేపథ్యంలో టీడీపీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నేతలను బుజ్జగించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అలకబూనిన నేతలతో ఆదివారం అంతా చంద్రబాబు బిజీగా గడిపేశారు. తానుండగా అన్యాయం జరగదని కొందరు నేతలకు హామీలిచ్చారు. మరికొందరికి టికెట్ దక్కకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా టీడీపీలో కీలక నేతలైన ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా, బొడ్డు వెంకటరమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న పాత్రుడు, ముక్క రూపానందరెడ్డిలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని గంటా శ్రీనివాసరావుకు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. విశాఖ దక్షిణం నుంచి గండి బాబ్జీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మరో సీనియర్ నేత దేవినేని ఉమా చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అంటూ నమస్కరించి వెళ్లిపోయారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తితోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు రాజమండ్రి పార్లమెంట్ సీటును బీజేపీ అడగకుంటే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామన్నారు చంద్రబాబు. పీలా గోవింద్ ను వెంట పెట్టుకొచ్చారు అయ్యన్న పాత్రుడు. చంద్రబాబుతో భేటీ తర్వాత పీలా గోవింద్ కూడా అసంతృప్తిగానే వెళ్లినట్టు తెలుస్తోంది. తనకు రాజంపేట టికెట్ ఇవ్వాలని ముక్క రూపానందరెడ్డి చంద్రబాబును కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టికెట్ కన్ఫర్మ్ అనుకున్న నేతలకు కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు అయ్యే వరకు ప్రతి వారం సర్వే చేయిస్తానని, పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చేందుకు వెనకాడబోనని తేల్చి చెప్పేశారు. కూటమి తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వారికి శుభాకాంక్షలు చెబుతూనే హెచ్చరించారు. టికెట్లు వచ్చాయని నిర్లక్ష్యంగా మార్పు తప్పదని క్లియర్ కట్ గా తేల్చేశారు. రానున్న 40 రోజులు అత్యంత కీలకమని సూచించిన చంద్రబాబు స్థానిక నేతలు అసంతృప్తితో ఉంటే 1-10 సార్లు బుజ్జగించి కలుపుకొని పోవాలన్నారు. తటస్థులను కలిసి జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలన్నారు. ఒక్క సీటు ఓడిపోవడానికి వీల్లేదని, ఒక్క పొరపాటు కూడా జరగొద్దని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఎంత సీనియర్ నేత అయినా ఎన్ని సానుకూల అంశాలున్నా చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండుతురాలని సుస్పష్టం చేశారు.